ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు, ఈ గీత ఏంటయ్యా? ఇది గీత అంటే భగవద్గీత. భగవద్గీత? ఆ భగవద్గీత కాదు, ఇంట్లో ఉన్న ఈ గీత. కబడ్డీ 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 ఆ గీత అది. కబడ్డీ గీత? అదే కదా చెప్పేది. కబడ్డీ గీత అంటాడేంది? ఏం లేదు బాబాయ్, మన అందరం కలిసి ఇంట్లో కబడ్డీ ఆడాం. ఇంట్లో కబడ్డీ ఆడారా? ఆడాళ్ళ మగాళ్ళ? బాబాయ్ మిక్స్డ్, బాబాయ్ మిక్స్డ్, అందరం కలిసి ఆడాం. అది ఇంకా కొనసాగుతూనే ఉంది బాబాయ్. ఇప్పుడు పెళ్లి కదా, అందుకే చిన్న విరామం ఇచ్చాం. ఇది అయిపోగానే మళ్ళీ కొనసాగిస్తాం. కబడ్డీ 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 కబడ్డీ. ఇదేదో బానే ఉందయా. ఇలాంటి గీత మా ఇంట్లో కూడా గీసి మేము కూడా కబడ్డీ ఆడితే బాగుంటది. గీసాను బాబాయ్, గీసేసి మీరు కూడా ఆడ మగ కలిసి కబడ్డీ 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 బాగుంటది. అమ్మయ్యా, ఎన్ని అనుమానాలు రైల్కే. చూసి ఎలా ఇచ్చాను. బావగారు, వాళ్ళు ఈ గీత గురించి అడుగుతారు అనుకోలేదు బావగారు. నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో నాకు అర్థం కాలేదు బావగారు. అందుకే అప్పటికప్పుడు నోటుకొచ్చినట్టు కబడ్డీ 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 అని చెప్పేశాను బావగారు. నా మాటలేమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే మన్నించండి. అసలు మాట్లాడడమే తప్పు అనిపిస్తే క్షమించండి బావగారు. అమ్మయ్య, బావగారు కూలు. బాబా సార్. రామా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. నిన్ను కలవాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే, త్వరగా రా. రామా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఫ్రెండ్స్ వస్తే కలవడానికి వెళ్తున్నా. అంతేనా? ఏదైనా దాస్తున్నావా? ఊరుకో అత్తయ్య, నీకు ప్రతిదీ అనుమానమే. నేనేం దాచట్లేదు. అది కాదే, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు లోపలికి రావాలి గాని నువ్వెందుకు బయటకు వెళ్తున్నావు? అత్తయ్య, నేను బయటకు వెళ్తున్నదే వాళ్ళని లోపలికి తీసుకురావడానికి. సరే, నువ్వు త్వరగా వచ్చేసేయ్. పెళ్లి కూతురుగా తయారైన తర్వాత ఇలా ఇల్లంతా బయట తిరగకూడదు. వెళ్ళు. రామా, నిన్నిలా పెళ్లి కూతురిగా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకిది చాలు అనిపిస్తుంది. అయినా పెళ్లి కూతురుగా తయారైన తర్వాత ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదే. మండపానికి వెళ్ళేటప్పుడు నేనే పిలుస్తాను. వెళ్ళు. అది కాదు, వెళ్ళవే, వెళ్ళు.
వస్తున్నా. రామా, ఎక్కడికమ్మా? నాన్న అది ఏమైంది అలా ఉన్నావు? బయటికి నాన్న. రామా, ఏ పనులున్నా మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. పెళ్లి కూతురుగా తయారైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి గడప దాటకూడదు, పొలిమేర దాటకూడదు అంటారు. మండపానికి వెళ్ళేటప్పుడు పిలుస్తానుగా, కాసేపు విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నిన్ను కలవాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? రఘురామ్ గారు, వస్తున్నాను. అయ్యో, అక్కడ సౌరి సార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారే. వీళ్ళేమో నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా. Rama is the best. బాబోయ్ బాబోయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.